ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అఫైర్స్ మినిస్టర్స్ కానీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించినటువంటి మనోహర్ గారు వీళ్ళందరూ మాట్లాడారు. ఈ ప్రభుత్వ విధానం దిశ సోషల్ ఈక్విటీ. ఎన్డీఏ ప్రభుత్వం సోషల్ ఈక్విటీ కింద పనిచేస్తున్నాం. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకి రాజకీయంగా జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా సోషల్ ఎంపవర్మెంట్ కూడా చేసే విధంగా ముందుకు పోతున్నాం. ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా సూపర్ 6 సూపర్ హిట్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి. ఇది మొదటి చర్య మాత్రం. దీని తర్వాత అదర్ సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు దీంతోనే ఆగకుండా మిగిలినటువంటి అన్ని వర్గాలకు, ఆటో డ్రైవర్స్ మొదలుకొని మత్స్యకారులు కానీ, లేకపోతే చేనేత కార్మికులు కానీ, ఇలా అందరికి కూడా న్యాయం చేయడం కోసం అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్నాం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఎసెన్షియల్ కమాడిటీస్ ఇవి కూడా సమర్థవంతంగా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడానికి ప్రణాళికలు తయారు చేయడమే కాకుండా టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగించి దీనిపైన కూడా ముందుకు పోతున్నాం. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా దిశ కైండ్ కానీ లేకపోతే డీబీటీ కానీ ఏది ఇచ్చినా ఇమీడియట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఎక్కడ ఎలాంటి లొసుగులు లేకుండా వీలైనంత వరకు పర్ఫెక్ట్గా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈరోజు బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టినప్పుడు మీరు చూశారు. షెడ్యూల్ క్యాస్ట్ల కోసం కానీ, షెడ్యూల్ తెగల కోసం కానీ, వెనుకబడిన వర్గాల కోసం, మైనారిటీల కోసం వీలైనంత వరకు బడ్జెట్ పెంపు చేశాం. అవన్నీ కూడా అమలు చేయడం కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క దిశ ఒక అంబిషియస్ ప్లాన్ మనం పెట్టుకొని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 దీనిపైన మీరు చూసినప్పుడు ఇప్పుడు 3 లక్షల రూపాయలు తలసరి ఆదాయం ఉంటే దీన్ని 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం 2047కి పెంచాలని ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అందుకే మా మంత్రులు మాట్లాడినప్పుడు దిశ ఫోకస్ అంతా కూడా భావితరాలపైన పెట్టాం. వీకర్ సెక్షన్స్లో ఉండే పిల్లలపైన పెద్ద ఎత్తున, అంటే అంగన్వాడీ దగ్గర నుంచి ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా ఫోకస్ చేశాం. విద్యపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. వాళ్ళకు పౌష్టికాహారంగా కాకుండా వాళ్ళకు మెరుగైన హెల్త్ కండిషన్స్ ఉండడానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా దిశ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు పెట్టడం, ఇంకొక పక్క ఎక్కడికక్కడ ప్రతి ఒక్క వర్గానికి కూడా బడ్జెట్ ఇచ్చాం. ఇందులో కూడా వాళ్ళ ఆదాయాన్ని పెంచే విధంగా, ఏ విధంగా మెరుగైనటువంటి జీవన ప్రమాణాల కోసం ఏమేం చేయాలనో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. నేను వెచ్చించే టైంలో ఎక్కువ శాతం సంక్షేమ కార్యక్రమాల కోసం వీకర్ సెక్షన్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. అంటే ఆ రోజు ఎన్డీఏ ఒక మాట చెప్తాం, రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆదాయాన్ని పెంచుతాం, ఎవ్వరికి ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పాం. దాని ప్రకారమే ఈరోజు ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క దిశ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సింది, నేను చాలాసార్లు చెప్పాను, P3 ద్వారా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఈరోజు సంపద సృష్టించడానికి ముందుకు పోయాం. ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు, రోడ్లు వేశారు, ఎయిర్పోర్ట్లు కట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు చేశారు. దానివల్ల సంపద వచ్చింది, మెరుగైన సదుపాయాలు వచ్చాయి, కానీ ఆర్థిక అసమానతలు పెరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం P4 తీసుకొచ్చాం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇప్పటికీ 10 లక్షల బంగారు కుటుంబాలని 1 లక్ష మంది మార్గదర్శులు అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఏ కార్యక్రమం అయినా దాని ఫలితాలు ఇమీడియట్గా రావు. దాన్ని నిరంతరం పర్యవేక్షించగలిగితే
దీనికంటే మించిన ప్రోగ్రాం ఆర్థిక అసమానతలు తగ్గించడానికి వేరేది లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏ వీకర్ సెక్షన్స్ అయితే ఉన్నారో లాస్ట్ మైల్లో ఉండే వాళ్ళని ఆదుకోవాలంటే వాళ్ళకు తాత్కాలికంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాకుండా వారి యొక్క జీవితాల్లో మార్పు రావాలంటే పిల్లల దగ్గర నుంచి వాళ్ళకుండే ఆస్తులు కానీ లేకుంటే ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ మాట్లాడుకునే వీకర్ సెక్షన్స్ అందరిలో కూడా భూములు ఉండవు. వాళ్ళకందరికి కూడా ఓసారి మనం ఆలోచిస్తే కొంతమందికి ఉద్యోగాలు ఉండవు. కొన్ని వర్గాలు అయితే ప్రతిరోజు కూలి పని చేసుకుంటే తప్ప పూట గడవని పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళని ఏ విధంగా పైకి తేవాల్సిన అవసరం ఉంది, మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2047కి భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది, దీంట్లో అనుమానమే లేదు. అలాంటి అగ్రదేశంగా తయారయ్యేటప్పుడు, వికసిత్ భారత్గా తయారయ్యేటప్పుడు, స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారయ్యేటప్పుడు ఆర్థిక అసమానతలుంటే మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది పబ్లిక్ పాలసీల వల్లనే అవుతుంది. ఈ చట్టసభ మనందరం కానీ ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే ఆర్థిక అసమానతలు తగ్గించడం కష్టం కాదు. ఆ ఫోకస్ అప్రోచ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనందరం ఉన్నాం, వెనుకబడిన వర్గాలు ఉన్నారు, ఎంతో నమ్మకం పెట్టుకుని ఓట్లు వేశారు. నేను చాలా ఎన్నికలు చూశాను కానీ ఏకపక్షంగా మొన్న ఎన్నికల్లో 94% విన్నింగ్ ఛాన్సెస్ ఇచ్చారంటే, మనం ఎవరిని పెట్టినా 94% గెలిపించారంటే అది ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం. అలాంటి నమ్మకాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వీకర్ సెక్షన్స్లో అధ్యక్ష బీసీల్లో రిజర్వేషన్స్ 33% నుంచి తగ్గించారు. మళ్ళీ పెంచడానికి వన్ మ్యాన్ కమిషన్ వేసాం. స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తాయి, వచ్చే మునిపే రిజర్వేషన్లు పెంచడానికి ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్న వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే దాన్ని చట్టం చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం. బీసీ ప్రొటెక్షన్ కోసం ఏమి చేయాలనో నిర్ణయించమని, అది వస్తే ఆ రిపోర్ట్ కూడా అమలు చేస్తాం. ఇంకా బీసీసీలో కొన్ని యాస్పిరేషన్స్ ఉన్నాయి. కొంతమంది ఎస్సీల్లో చేర్చమని, ఎస్టీల్లో చేర్చమని ఇవన్నీ చెప్పారు. అవన్నీ ఇది కేంద్రానికి కూడా పంపించాం, అవి కూడా ఫాలో అప్ చేస్తాం. మొట్టమొదటిసారి దిశ ఎప్పుడో 96-97లో నేను ఎస్సీ కేటగరైజేషన్ ప్రవేశపెట్టాను. తర్వాత దాన్ని కాపాడలేకపోయారు. మళ్ళీ ఈరోజు సుప్రీంకోర్టు దానికి అనుమతి ఇచ్చారు. మళ్ళీ ఎస్సీ కేటగరైజేషన్ తీసుకొచ్చి దామాషా ప్రకారం ఎస్సీస్లో కూడా మాలా మాదిగా రెల్లి ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఏబీసీ కేటగరైజేషన్ తీసుకొచ్చి ఎస్సీస్లో కూడా సామాజిక న్యాయం చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా నేను ఆ రోజు జీఓఎంఎస్ నెంబర్ 3 ట్రైబల్స్ కోసం తీసుకొచ్చాను. దాన్ని కూడా కాపాడలేకపోయారు. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, అయితే సుప్రీంకోర్టులో కూడా కొట్టేశారు. కాబట్టి నేను గిరిజన సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని మీరు కూడా ఆలోచించుకొని రండి. మళ్ళీ అది నిలబెట్టాల్సిన అవసరం ఉంది. నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నా అది ఆచరణ ఆమోదయోగ్యమైన ఒక పాలసీలో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మొన్న అన్ని దిక్కల మీటింగ్లు పెట్టమన్నాం. వారిచ్చే ఫీడ్బ్యాక్ తీసుకొని తొందరలోనే త్వరగా ఈ నిర్ణయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా దేశ మైనారిటీ సోదరులకైతే ఈ ప్రభుత్వంలో రక్షణ ఉండడమే కాకుండా అన్ని విధాల మొట్టమొదటిసారిగా మీరు చూస్తే అనేక సంస్కరణలు తీసుకొచ్చాం, అనేక విధాలుగా ఆదుకుంటున్నాం. ఎవరైతే మనకు మౌజంలకు కానీ ఇమాములకు కానీ వాళ్ళకి ఆన్రోరియం ఇవ్వడం, అదేవిధంగా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం, ఇలాంటి అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క దిశ జెండర్ ఈక్విటీ, ఆడబిడ్డలకు అన్ని విధాలు ఆదుకోవడం కోసం ఎన్టీఆర్తో స్టార్ట్ అయింది ఆస్తిలో సమాన హక్కు, వీళ్ళందరినీ బాగా చదివించడం. ఆ తర్వాత నేను వచ్చి డాక్రా సంఘాలు పెట్టాం. ఈరోజు మనం ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్నీ మీరు చూస్తే ఉమెన్ సెంట్రిక్గానే తీసుకున్నాం.
ఎవరైతే మహిళల్ని మనం ఎంపవర్ చేయగలిగితే ఆ కుటుంబమే కాకుండా సమాజం మొత్తం ఎంపవర్ అవుతున్న ఉద్దేశంతో దీనికి కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకొక పక్క ఎకనామికలీ బ్యాక్వర్డ్. ఈరోజు కొంతమంది సమాజంలో అనేక సార్లు మనం చూస్తే మేము కూడా ఉన్నాం, అగ్రవర్ణాల్లో పుట్టడమే మా పాపమా, మేము కూడా పేదరికంలో ఉన్నామని చాలామంది బాధపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం పేదవాళ్ళు ఎక్కడుంటే వారికి అండగా ఉంటాం, అన్ని విధాలా ఆదుకుంటామని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలందరికీ హామీ ఇస్తున్నాం. అందుకే తొందరలోనే ఒక ఫ్యామిలీ కార్డు తీసుకొస్తాం. ఆ ఫ్యామిలీ కార్డులో అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఒక కార్డు వ్యక్తిగత స్వేచ్ఛ, అందరికి కూడా ఒక నమ్మకం, ఒక భరోసా, అదే సమయంలో ఫ్యామిలీని కూడా ఎంపవర్ చేయడం, ఈ రెండు పెడుతున్నాం. అంటే ఒక వ్యక్తికి సెక్యూరిటీ ఉండాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా కనీసం ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలతో ఆ కుటుంబంలో కానీ సమాజంలో కానీ గౌరవంగా బ్రతికే పరిస్థితి రావాలి. అదే మరి ఫ్యామిలీ యాజ్ యూనిట్ తీసుకొని ఎంపవర్ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇది ఒక వ్యవస్థని ఇంత మునుపంతా కూడా మీరు చూసి తొందరలోనే ఈరోజు సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. సంజీవని ద్వారా ఆర్థిక వెసులుబాటు కలిగే పరిస్థితి వస్తుంది, ఇబ్బందులు తగ్గే పరిస్థితి వస్తుంది. ఇలాంటి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో టెక్నాలజీని జోడిస్తున్నాం. నిన్న మొన్న నేను చూశాను, ఢిల్లీలో కూడా ప్రధానమంత్రి గారు వరల్డ్ ఏఐ సదస్సు పెట్టారు. అక్కడ నేను పోయి చూసినప్పుడు చాలా ఉపయోగపడే ఏఐ సొల్యూషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకొస్తాం. అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో వీకర్ సెక్షన్ ఫోకస్గా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్కి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏ పని చేసినా మీరు చేసే పనిలో వీకర్ సెక్షన్స్ని, బలహీన వర్గాల్ని ఎంతవరకు ఆదుకుంటున్నామో అది దృష్టిలో పెట్టుకొని చేయాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వం బలహీన వర్గాల ప్రభుత్వం, మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ ఓకే అండి.